Hi everyone, how are you all? Yeah, happy teachers to all the respected teachers. Yes, teachers అంటే క్లాస్ రూమ్లో లెసన్స్ చెప్తారు, జీవితానికి సంబంధించిన పాఠాలు చెప్తారు. ఈవెన్ ఫ్యూచర్ అంతా టీచర్ డిజైన్ చేస్తారంటే అతిశయోక్తి కాదండి. ఈ యొక్క టీచర్స్, కలెక్టర్స్, సైంటిస్ట్, డాక్టర్స్, పొలిటీషియన్స్ ఎవరైనా టీచర్స్ చేతిలో తయారయ్యాక వచ్చిన వాళ్ళే. మన అదృష్టం బాగుండి టీచర్స్ అందరూ మెంటర్స్లా వర్క్ చేసే టీచర్స్ వస్తే వాళ్ళ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది. లేదు సబ్జెక్టే నేర్చుకున్నారంటే వాళ్ళు మెషిన్స్లా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ముందుకు కదలడం జరుగుతుంది. అవునండి. నెక్స్ట్ వచ్చి టీచర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడానికి ఒక రోజు అంటూ ఉంది. September 5th ఇండియాలో రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. వేరే దేశాల్లో ఉండదని, ఇంటర్నేషనల్ టీచర్స్ డే వేరే ఉంటుంది, బట్ మన ఇండియాలో మాత్రం సపరేట్గా టీచర్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఎస్, ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయాక ఆ టీచర్స్ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. సో విష్ చేయడానికి, మన గ్రాటిట్యూడ్, మన థ్యాంక్ యూ చెప్పుకోవడానికి మనకు తెలియదు. బట్ మన పిల్లలకి ద్వారా వాళ్ళ టీచర్స్కి ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తే ఆ టీచర్స్ యొక్క ఆనందం చెప్పలేనిదండి. ఆ రెస్పెక్ట్ చూపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు టీచర్స్. నెక్స్ట్ వచ్చి ఆ టీచర్స్కి సంబంధించిన చిన్న కథ నేను చెప్పాలనుకుంటున్నాను. బాసర్కి సంబంధించిన శ్రీనాథ్, గోవింద్ అనే స్నేహితులు ఉండేవారు. వాళ్ళు బాల్యం నుంచి ప్రాణ స్నేహితులు. కాలక్రమంలో వాళ్ళిద్దరూ పెద్దవారయ్యారు, చదువు కూడా పూర్తవడం జరిగింది. శ్రీనాథ్ ఏమో సెక్రటేరియట్లో జాబ్, గోవింద్ వచ్చేసి స్కూల్లో టీచర్లా వర్క్ చేసేవాడు. ఇద్దరు హైదరాబాద్లో జాబ్ చేయడం, హైదరాబాద్లో సెటిల్ అయ్యడం జరిగింది. కొద్ది కాలం తర్వాత ఇద్దరికి మ్యారేజెస్ అయ్యింది. శ్రీనాథ్కి వచ్చి ఒక ఉన్నత కుటుంబమైన అమ్మాయితో పెళ్లి చేసుకోవడం జరిగింది. అమ్మాయి గొప్ప కుటుంబం నుంచి రావడమే దాన ధర్మాలు చేస్తూ ఉండేది, దైవభక్తి మెండుగా ఉండేది, సంస్కారం ఎక్కువ, అందరికీ రెస్పెక్టెడ్గా ప్రేమిస్తూ ఉండేది. గోవింద్కి కూడా మ్యారేజ్ అయింది. ఒక మేనత కూతురే కొంచెం పేదంటి పిల్లైనా తను పెళ్లి చేసుకోవడం జరిగింది. తన పేరు సరళకు వచ్చేసి తను పేద నుంచి రావడం వల్ల భర్త ఉద్యోగస్తుడని చాలా కోరికలు ఉండేవి. తన కోరికలన్నీ నిజం చేసుకోవాలని కలగంటూ ఉండేది. సో పెళ్ళయ్యాక తన భర్త ద్వారా తన కోరికలు తీర్చుకోవాలని కలగంటూ ఉండేది. భర్త వచ్చేసి గోవింద్ వచ్చేసి సిటీ బస్సులో ప్రయాణం, ఆ జీతం చాలని జీతంతో తను సర్దుకుపోయేవాడు. తన భర్తను చూసి ఏంటి జాబు అనుకునేది. అప్పుడప్పుడు గోవింద్ శ్రీనాథ్ కలుసుకోవడం జరిగింది. శ్రీనాథ్ వీళ్ళింటికి రావడం, గోవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం చూసేది. శ్రీనాథ్ గారిని చూసి వాళ్ళ జీవితం ఎంత బాగుందో కదా అనుకునేది. శ్రీనాథ్ భార్య లక్ష్మికి మాత్రం వీళ్ళు బాగా నచ్చారు. సరళకి అమాయకత్వం నచ్చేది. తను పల్లెటూరు అమ్మాయి అవ్వడం, తన అమాయకత్వం చూసి ప్రేమించేది. తను బాగుంది. అలా ఇద్దరు జీవితాలు గడిచిపోవడం జరిగింది. సరళ ఎప్పటికప్పుడు తన భర్త యొక్క మంచిదనాన్ని అదృష్టంగా భావించకుండా ఇంకా అది కావాలి ఇది కావాలి కోరికలు కోరుతూ ఉండేది. గోవింద్ అన్నీ తెలియడంతో చిన్న నవ్వి ఊరుకునేవాడు. ఇద్దరికి పిల్లలు పుట్టారు, పిల్లలకి పెళ్ళిళ్ళు జరగడం జరిగింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ రానే వచ్చింది. ఒక సంవత్సర కాలం ఇద్దరు రిటైర్మెంట్ అటు ఇటులో జరగడం జరిగింది. ముందైతే శ్రీనాథ్ రిటైర్మెంట్ జరిగిపోయిందండి. సెక్రటరియట్లో రిటైర్మెంట్ అవ్వడం వల్ల చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. విందు ఏర్పాటు చేయడం, తన కొలీగ్స్ అందరూ రావడం, గోవింద్ని కూడా పిలిచారు. గోవింద్ వాళ్ళు కూడా రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళారు. సరళ అనుకుంది, గోవింద్ భార్య సరళ చాలా బాగా చేసుకున్నారు రిటైర్మెంట్ ఫంక్షన్, మా ఆయనది కూడా వచ్చేస్తుంది, మేబీ ఇంత గొప్పగా మేము చేసుకోకపోవచ్చు, ఇలా చెయ్యం కాబట్టి అంత చిన్నది చేసుకోకుండా ఉంటేనే బాగుండేమో, అలాంటి ఊహలు ఊహిస్తూ ఉండేది. గోవింద్ ఇంకా అవేమీ ఊహించలేదు, ఆనందపడ్డాడు. విష్ చేసి ఇంటికి వచ్చేసారు. గోవింద్ రిటైర్ అయ్యే రోజు కూడా రానే వచ్చిందండి. రిటైర్మెంట్ అనేసి చెప్పాలి కదా అని శ్రీనాథ్కి వెళ్ళి చెప్పాడు ప్రాణ స్నేహితుల గురించి. స్కూల్లోనే అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా సరళే బాబు ఎంత త్వరగా అయితే అంత మంచిది, ఇంటికి వచ్చేస్తే బాగుండు, మా హస్బెండ్ ఏం జరగదు పెద్దగా అనేసి అనుకుంటూనే స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళేసరికి అంతా ఏర్పాటు చేశారు. శ్రీనాథ్ వాళ్ళు కూడా రానే వచ్చారు స్కూల్కి. ఆ టైంకి పల్లకి రెడీ చేశారు. ఏంటా అని చూసింది సరళ. టీచర్ గారు కదా, రిటైర్మెంట్ అయిపోతున్నారు, అందులో అందరికీ ఫేవరెట్ టీచర్ అయినా అని పల్లకి ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. పల్లకి ఎక్కించుకుని మిగతా ఉపాధ్యాయులు అన్నారు, భారీ కూడా ఉంది కదండి, సరళ గారిని కూడా పల్లకి ఎక్కించమనండి అన్నారు. ముందు వద్దంది కానీ అందరూ బతిమాలతో సరళ కూడా పల్లకి ఎక్కింది. అందరూ చాలా ఆనందపడ్డారు. వీళ్ళు కూడా తన పెళ్ళి అప్పుడు తర్వాత మళ్ళీ పల్లకి ఎక్కలేదు, ఇలా పల్లకి ఎక్కడం అనేది చాలా ఆనందం అనిపిస్తుంది కదా.
అని ఇద్దరు నవ్వుకున్నారు మనసులో. చాలా ఆనందం. గోవింద్కి ఒకవైపు బాధ రిటైర్ అయిపోతున్నందుకు, మరోవైపు ఆనందం తన భార్యతో పల్లకీలో ప్రయాణించడం అంటే చాలా ఆనందం. స్టూడెంట్స్ అందరూ మేము వస్తామా టీచర్ గారిని అనేసి ఒకరి తర్వాత ఒకరు భుజాలు మార్చుకోవడం జరిగిందండి. కాస్త దూరం ప్రయాణించడానికి ఎదురుగా ఎస్పీ జీప్, నెక్స్ట్ జిల్లా జడ్జ్ కారు ఆగడం జరిగింది. ఏంటా అని అందరూ ఆశ్చర్యంగా చేస్తున్నారు. పల్లకీని ఆపారు, వాళ్ళు దిగారు. సార్ మమ్మల్ని మర్చిపోయారా, మీ వల్లే కదా, మీరు చెప్పిన ఆ పాఠాలు ఆ విలువల వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో సెటిల్ అయ్యామండి. మీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి మాకు ఈరోజు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది టీచర్ గారు అని వాళ్ళు చాలా చాలా రెస్పెక్ట్తో వచ్చారు. సరళ స్టన్ అయ్యింది. ఏంటి మా ఆయన గారికి ఎంతమంది ఉన్నారా, ఎంతమంది ఈయన్ని ఆరాధిస్తున్నారా, ప్రేమిస్తున్నారా అని ఆశ్చర్యపోయింది. శ్రీనాథ్ కూడా చాలా ఆనందపడ్డాడు. స్టేజ్ దగ్గర తీసుకురావడం జరిగింది. ఆ స్టేజ్ మీద ఎవరు మాట్లాడే వాళ్ళు మాట్లాడచ్చు అన్నారు. అనుకోకుండా శ్రీనాథ్ చేతికి మైక్ వెళ్ళింది. శ్రీనాథ్ అన్నాడు, నాకు చాలా ఆనందంగా ఉంది, అందరూ సార్ 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 అని రెస్పెక్ట్గా పిలవాలి, నేనొక్కడిని ఆరా ఒరే అని పిలవడానికి స్వతంత్రం నా ఒక్కడికి అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. గోవింద్ అని పిలవగానే నేను ఒక్కడినే కదా పిలవగలను అని ఆనందంగా చెప్పాడు. గోవింద్ ఆశ్చర్యపోయాడు. నిజమే కదా, నా ప్రాణ స్నేహితుడు వేరే అనగలడు అనుకున్నాడు. సరళ అదొక రకమైన ఉత్కంఠలో మునిగిపోయింది. ఏంటి మా ఆయనకి ఇంత ఆస్తుందా, ఎంతమంది ప్రేమను తను దాచుకొని ఇంత సింపుల్గా సాదాసీదాగానే ఉండిపోయారా అని ఆశ్చర్యపోయింది. అదండి, పిల్లలు కూడా, గోవింద్ గారి పిల్లలు కూడా మా నాన్నగారికి ఇంత ఆస్తుందా, ఇంతమంది జనాభా ఆయన్ని ఆరాధిస్తున్నారా అని ఆశ్చర్యపోయారు. అదండి గోవింద్కి అయితే ఆల్రెడీ తెలుసు తనకి, ఎందుకంటే తన టీచర్స్ని, తన స్టూడెంట్స్ని తను అంతే కేరింగ్గా చూసుకోవడం, ప్రతి ఒక్కరు తన వంతు చెప్పాల్సిన పాఠాలన్నీ చెప్తూ ఉండేవాడు. సో అదండి, అంటే జాబ్స్ చేయొచ్చు, అందరూ పెద్ద పెద్ద జాబ్స్ చేస్తారు, బట్ గ్రాటిట్యూడ్ మన వల్ల ఇంకొకరికి మేలు జరుగుతుంది అనే జాబ్ ఏదైనా అంటే ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్లో ఉండేది టీచర్ జాబ్. ఎందుకంటే ఒక్క టీచర్ వల్ల ఎంతోమంది లైఫ్లో సెటిల్ అవుతారు. డాక్టర్ ప్రాణం పోస్తాడు కరెక్టే, అది అవసరం వచ్చినప్పుడు. మిగతా జాబ్స్ అయితే మనం చెప్పక్కర్లేదు, అందరికీ యూజ్ అవుతాయి, బట్ ది బెస్ట్ మాత్రం టీచర్ అని చెప్పచ్చండి. సో అందరు టీచర్స్కి మరొకసారి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ ఆల్ టీచర్స్ హూ ఆర్ మేకింగ్ ద ఎర్త్ టు ద వెరీ నాలెడ్జబుల్. చాలా జ్ఞానవంతమైన సమాజం నిర్మితం అవ్వాలంటే అది ఒక్క టీచర్ చేతులేని. అందుకని దేశం యొక్క భవిష్యత్తు ఆ తరగతిలోని నల్ల బోర్డు మీదే డిసైడ్ అవుతుందని ఊరికే అనలేదండి. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. యువర్ రహిత సైనింగ్ ఆఫ్.